గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 49వ దశకంలో ఉన్నాం. బృందావన విహారం. భవత్ప్రభావా విదురాహి గోపాస్తరు ప్రపాతాదికమత్ర గోష్ఠే. భవత్ప్రభావా విదురాహి గోపాస్తరు ప్రపాతాదికమత్ర గోష్ఠే. అహేతుముత్పాతగణం విశంక్య ప్రయాతుమన్యత్ర మనోవితేను. భవత్ప్రభావా విదురాహి గోపాస్తరు ప్రపాతాదికమత్ర గోష్ఠే. అహేతుముత్పాతగణం విశంక్య ప్రయాతుమన్యత్ర మనోవితేను. ప్రభు, గోకులమునందున్న వారికి ఎవరికి నీ ప్రభావం తెలియదు. అందువలన వారు చెట్లు పడిపోవుట, బండి విరిగిపోవుట మొదలగు ఉత్పాతములు ఎట్టి కారణము లేకుండా జరగవని భావించి ఆ గోకులము నుండి మరి ఒక ప్రదేశమునకు వెళ్ళిపోవుటకు నిశ్చయించుకున్నారు. తత్రోపనందాభిధ గోపవర్యో జగౌ భవత్ప్రేరణయైవ నూనం. ఇత ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. ఓ గోపాల, ఆ సమయమున పరమాత్మవు నీ ప్రేరణ వలన ఉపనందుడను గొల్ల పెద్ద తనతో ఓడి వారితో ఇక్కడికి పడమర దిక్కున బృందావనం అనేది అందమైన వనమున్నది అని పలికాడు. బృహద్వనం తత్ఖలు నంద ముఖ్యాః విధాయ గౌష్ఠీనమతక్షణేన. త్వదన్వితత్వజ్జననీ నివిష్ట గరిష్ఠయానానుగతా విచేలు. త్వదన్వితత్వజ్జననీ జననీ నివిష్ట గరిష్ఠయానానుగతా విచేలు. స్వామి, అప్పుడు నందుడు మొదలైన గోపాలురందరూ తాము నివసించుచున్న బృహద్వనమును వీడి వెంటనే బృందావనమునకు వెళ్ళుటకై నిశ్చయించుకున్నారు. అప్పుడు నీవు నీ తల్లితో ఒక పెద్ద బండిలో కూర్చుని ఉండగా మీ వెంట గోపాలురందరూ ఆవుల మందలతో కలిసి బయలుదేరారు. అనోమనోజ్ఞధ్వనిధేను పాలీకుర ప్రణాదాంతరతో వధూభి. భవద్వినోదాలపితాక్షరాణి ప్రపీయనాజ్ఞాయత మార్గదైర్ఘ్యం. స్వామి, వారందరూ బృందావనమునకు తరలిపోవచున్నప్పుడు వారి బండ్లకు కట్టిన ఎద్దుల మెడలలోని గంటల చప్పుడు, గోవులు నడుచుచున్నప్పుడు వాటి గిట్టల సవ్వడులు మనోహరంగా వినిపిస్తున్నాయి. వీటికి తోడు నీవు వినోదంగా పలుకుతున్న ముద్దు ముద్దు మాటలను హాయిగా వినుచు వారు ఎంతయో సంతోషంతో చాలా దూరం ప్రయాణం చేశారు. వారి ప్రయాణము ఇలా ఆహ్లాదకరంగా సాగుచూటే వారికి ఏమాత్రమూ మార్గాయాసం అనిపించలేదు. నిరీక్ష బృందావనమీశ నందత్ ప్రసూన కుంద ప్రముఖ ద్రుమౌఘం. అమోదథాహషాద్వల సాంద్రలక్ష్మ్యా హరిన్మణి కుట్టిమ పుష్టశోభం. దేవా, బృందావనమునందు బాగుగా వికసించిన పూలతో విలసిల్లుచున్న చక్కని మల్లె పొదలు, ఆకర్షణీయంగానున్న మహావృక్షములు కనువిందుగా వీచుతున్నవి. అంతటను నేలపై అలముకునియున్న పచ్చికలు వత్సల శోభలను తలపింపజేయుచున్నవి. దర్శనీయంగా ఉన్న అట్టి బృందావనమును గాంచి నీవు ఎంతో సంతోషించావు. నవాక నిర్వ్యూఢ నివాస భేదేష్వశేష గోపేషు సుఖాశితేషు. వనశ్రియం గోపకిశోర పాలీ విమిశ్రిత పర్యవలోకథాస్వం. పరమాత్మ, గోపాలురందరూ అచ్చట కొత్తగా అనేక విధములైన భవనములను నిర్మించుకున్నారు. ఆ గృహముల వరుసలు అర్ధచంద్రాకారములో అలరారుచున్నవి. భవనములందు గోపాలులు సుఖంగా ఉన్నారు. అప్పుడు నీవు నీ తోడి గోపబాలుకులతో కలిసి అంతటను సంచరించుచు బృందావన శోభలను తిలకించావు. అరాళ మార్గాగత నిర్మలాపాం మరాళకు జాగృత నర్మలాపాం. నిరంతర స్మేర సరోజ వక్త్రాం కళింద కన్యాం సమలోకయస్త్వం. కన్నయ్య, నీవు మనోహరంగా ప్రవహించుచున్న యమునా నది అనడి కన్యను గాంచావు. ఆ నది నిన్ను అనుసరింపవలెనని తహతహతో వంకర టింకరగా సాగుతూ నిర్మల జలములతో శోభిల్లుచున్నది. నీ జిలిబిలి పలుకులను అనుసరించుచున్న రీతిగా కలహంసల కలరవములను వినిపించుచున్నది.
నీ ముఖారవింద శోభలను తలపింపజేయుచు నిరంతరము బాగుగా వికసించిన కమలముల కాంతులను విరజిమ్ముచున్నది. మయూరకేకాశతలోభనీయం మయూఖమాలా శబలం మణీనాం విరించలోకస్పృశముచ్చ శృంగైర్గిరిం చ గోవర్ధనమైక్షథాస్వం. బృందావనమునకు సమీపములోనే గోవర్ధనమును పర్వతం అలరారుచున్నది. వందల కొలది నెమళ్ళు అచ్చట క్రేంకారములు చేయుచున్నందువలన ఆ గిరి చాలా మనోజ్ఞంగా ఉన్నది. అనేకమైన మణుల యొక్క కాంతులచే విచిత్రములైన రంగులను వెల్లివిరియజేయుచు ఆ పర్వతము చాలా అందంగా ఉన్నది. అలాగే ఆ పర్వతము యొక్క శిఖరమును బ్రహ్మదేవుడు ఉండడి సత్యలోకమును తాకుచున్నట్లు చాలా ఎత్తుగా విరాజిల్లుచున్నది. అట్టి గోవర్ధన పర్వతమును నీవు తిలకించావు. సమం తతో గోపకుమారకైస్వం సమం తతో యత్ర వనాంతమాగాః తతస్తాం కుటిలామపశ్యః కళిందజాం రాఘవతీమివైకాం. స్వామి, నీవు నీ తోడి బాలులతో కలిసి బృందావన శోభలను తిలకించుటకై ఆ వనమునందు అంతటను అందమును చిందించుచూ తిరుగుచుంటివి. అప్పుడు నీపై అనురాగవతి చేయున్నట్లు ఒయ్యారములను ఒలికించుచూ నడయాడుచున్న ఆ కళింద కన్యను నీవు గాంచితివి. తథా విధేస్మిన్ విపినే పశవ్యే సముత్సుకో వత్సగణ ప్రచారే చరం సరామోధ కుమారకైస్వం సమీర గేహాధిప పాహి రోగాత్. స్వామి, ఈ విధంగా పశువులకు అనువుగా ఉన్న బృందావనమందు నీవు ఉత్సాహంతో లేగదూడలను కాయచూ నీ అన్నయ్యైన బలరాముడు మరియు నీ తోడి గోపకుమారులతో కలిసి తిరుగుచుంటివి. అట్టి గురువాయూరు స్వామి శ్రీకృష్ణ, నీవు నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.